హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు పెండింగ్ బకాయిలు, జీతాలు, పెన్షన్లపై అయితే చంద్రబాబు గారు సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు అండగా సిపిఎస్పై ప్రత్యేక విధానం అండి చంద్రబాబు అంటున్నారు. సకాలంలో పిఆర్సీ పెన్షన్ ఇస్తాం, ఉద్యోగుల పాలిట రాక్షసుడిగా మారిన జగన్ వారంలోనే సిపిఎస్ రద్దన్నాడు. అలాంటి వారాలు చాలా పోయాయి. ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు, డిఏ లేవు, రివర్స్ పిఆర్సీ 25,000 కోట్లకు పైగా బకాయిలు, ఒక్క నెలలోనూ 1వ తారీఖున పెన్షన్ ఇవ్వలేదు. మద్యం షాపుల వద్ద టీచర్లు కాపలా, ప్రజా భూములు కొట్టేసేందుకు పన్నాగం. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం. ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్పై ప్రత్యేక విధానాన్ని అంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు. సో గత 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారండి. ఇక సీఎం జగన్ వారి పాలిట రాక్షసుడిలా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని, పిఆర్సీ పెన్షన్ సకాలంలో ఇచ్చేలాగా ఉంటామని అయితే అంటున్నారు. ఇక సిపిఎస్పై హామీలు గాలికి వదిలేశారు జగన్ అంటున్నారండి. జగన్ జమానాలో ఏ ఉద్యోగికి స్వేచ్ఛ లేదు. గద్దెనెక్కాక వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. అలాంటి వారాలు చాలా వచ్చిపోయాయి. నేటికి ఆ హామీ నెరవేరలేదు. ఫిట్మెంట్ ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. సో డిఏ పెంచిన దాఖలాలే లేవు. రివర్స్ పిఆర్సీ ఇచ్చాడు. ఈ 5 ఏళ్లలో పెన్షనర్స్కు ఏ ఒక్క నెల కూడా 1వ తేదీన పెన్షన్ ఇవ్వలేదు. ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టాడు. టీచర్లను ఈ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారని అయితే అంటున్నారు.